తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వెల్కమ్ బ్యాక్. ఏవి పటేల్ గారు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీ గవర్నమెంట్ కి పనిచేసి రిటైర్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ఏవి పటేల్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ విషయాలన్నీ మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఈ పెట్టుబడుల విషయంలో పోటాపోటీ కానీ లేకపోతే ఇవి కానీ. అయితే ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళారు, ఎవరెవరికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? లేకపోతే మనుషులను చూస్తారా, స్టేట్ చూస్తారా, ఇప్పుడు బ్రాండ్ చూస్తారా, అక్కడ ట్రాక్ రికార్డు చూస్తారా? మీ అభిప్రాయం ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలపై? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ, ఒక సభ్యులు చెప్పారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పంచుకుంటారని చెప్పేసి. ఇది పోటాపోటీ ప్రపంచం అండి ఇది. సో కాబట్టి పంచుకోండి. తమ్ముడు తమ్ముడే ప్యాకెటే అంటారు. అంతే అంతే, అందులో డెఫినెట్ గా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది అద్భుతమైన రాష్ట్రం అండి. చక్కని కోస్టల్ బెల్ట్స్ ఉన్నాయి, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ చక్కగా ఇంప్లిమెంటేషన్ లో వేగవంతంగా వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి, ఎస్టేట్స్ ఉన్నాయి, ఎజల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది. సింగిల్ విండోలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా అండి. ఏది గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తే. అయితే పెట్టుబడుల విషయాలు వచ్చేసరికి మా రాష్ట్రంలో అంటే పొలిటికల్ వెంజెన్స్ ఇవన్నీ నేను మాట్లాడాను. నేను 2014 to 2019 లో 185 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినండి 2014 ఐఎంలో. అట్లాగే జూన్ 2019 to 24 వచ్చేసరికి 163 ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే ఈ పొలిటికల్ విభేదాలు ఏ రకంగా ఎదురున్నా కానీ ఇండస్ట్రీస్ అనేది పెడుతున్నారు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈ రోజు మనం ఒక ఎంఓయూ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఇంప్లిమెంట్ చేయడానికి లార్జ్ స్కేల్ 5 to 10 years ఈజీగా పడుతుంది మేడం అది. సో ఆ గవర్నమెంట్ లో చేసిన ఎంఓయూ ఈ గవర్నమెంట్ లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి గవర్నింగ్ అవడానికి కూడా అవకాశం ఉంది అది. సో కాబట్టి మనం ఆ రకంగా మనం ఎనలైజ్ చేయాలి. ఈ రోజు మాకున్న ఆపర్చునిటీస్ ఏంటంటే, కోస్టల్ కారిడార్ చెప్పాము, కారిడార్స్ చెప్పాము, తర్వాత ప్రతి చోట ఎలక్ట్రానిక్ పాలసీ పెడుతున్నాము, ఎలక్ట్రానిక్ పాలసీ పెడుతున్నాము, ఐడిపి పాలసీ పెడుతున్నాము, మేము బల్క్ డ్రగ్ పాలసీ పెడుతున్నాము. ప్రతి దానికి అందరితో చర్చలు చేసి మీకు ఎటువంటిది కావాలని చేస్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారి నుంచి మీకు ఆల్రెడీ తెలుసు. మీకు హవి గాట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫర్ హైదరాబాద్. ఆల్రెడీ ద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాస్ డిసైడెడ్ టు సెట్ అప్ ఇన్ గుజరాత్ ఆర్ సమ్వేర్ ఎల్స్. He requested them, sir, come for a cup of tea. They don't want to come there. But he requested, sir, ఒక్క టీ కోసం రండి అని చెప్పారు అంతే. వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దే హావ్ టేకెన్ ఓన్లీ వన్ డెసిషన్, దట్ వీ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. See, this is the vision of చంద్రబాబు నాయుడు. డెఫినెట్లీ వీ విల్ అగ్రీ దట్, నో డౌట్. హైదరాబాద్ లో మంచిగా చేశారు, ఎంత చేశారు. అట్లా అని చెప్పేసేసి అంతకుముందు ప్రభుత్వం వచ్చేసేసరికి ఇండస్ట్రీస్ తక్కువ వచ్చినాయని చెప్పడం కూడా మనకు భావ్యం కాదు. ఎందుకంటే 13 లక్షల ఇండస్ట్రీస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉదయం రిజిస్ట్రేషన్ ప్రకారం అన్నమాట. అందులో సర్వీస్ సెక్టర్ కూడా ఎట్లా ఉన్నది. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మేడం, ఇక్కడ ఉన్న ఒక కార్తికేయ మిశ్రా గారు, ద డైనమిక్ ఆఫీసర్ అమ్మా, వెరీ ఇంటెలెక్చువల్ ఆఫీసర్, అత్యంతమైన జీతం వచ్చే కార్తికేయ మిశ్రా గారు ఆయన జాబ్కి రిజైన్ చేసి ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు డెవలప్మెంట్ చేయడానికి. నౌ ఈజ్ ఇన్ ద సీఎం పేషి, సీఎం కార్యదర్శి ఉన్నారు. అతను ఉన్నంత కాలం అతను ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తాడమ్మా. అట్లాగే ఈ సింగిల్ విండో విధానాలు ఇవన్నీ కూడా అతనే చేయడం జరిగిందమ్మా. అతనే చేయటం తర్వాత అతను ఎక్కడ పనిచేసినా కానీ ఆ పర్సన్ చంద్రబాబు గారితో ఉన్నారు. ఎస్ మేడం, ఎందుకంటే మన పక్కనున్న వాళ్ళని మనం చూడాలి, మనం ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే కార్తికేయ మిశ్రా ఈజ్ వెరీ, నేను ఎందుకు చెప్తున్నానంటే, నాది దెబ్బతిన్న రాష్ట్రం, శిథిలమైన రాష్ట్రం, తల లేదు, మొండెం లేదు, ఏమి లేదు మేము వచ్చినప్పుడు. అయితే ఈ సందర్భంగా నేను ఎన్డీఏ గవర్నమెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు మీరు మా మీద ఆధారపడుతున్నారు కాబట్టి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు మాకు? బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఎందుకు చేయలేదు మాకు? అంటే మీరు మా మీద వివక్షత చూపెడుతున్నారు. ఈ రోజు మా ప్రజలు, ఆంధ్ర ప్రజలు సరైన తీర్పిచ్చి మీరు మా మీద ఆధారపడేటట్టుగా చేశారు కాబట్టి మీరు ఇస్తున్నారు. మీరు పొలిటికల్ మాట్లాడారు, మళ్ళీ పొలిటికల్ లోకి వెళ్ళిపోయారు. ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ మేడం, బికాస్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే మనకి డబ్బులు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఒక విషయం చెప్తా. పెమ్మనేని చంద్రశేఖర్ గారు ఉన్నారు. పెమ్మనేని చంద్ర గారు ఉంటే నేను వెళ్ళి కలిసాను. సార్, నేను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ సార్,
మన దగ్గర అమరావతి డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలని చెప్పి నేను ఆయనకు ఒక నివేదిక ఇచ్చాను మేడం. ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో, కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మన దగ్గర ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, అయినప్పుడే మనం డెవలప్ అవుతాము. హైదరాబాద్ లో ఎన్నో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ రావటం వలన ఆంగ్జిలరీ యూనిట్స్ రావటం, తద్వారా టూరిజం ఇవన్నీ డెవలప్ అవుతాయని వారు చెప్పడం, వారు ఇమీడియట్ గా ఈస్ టేకెన్ ఏ వెరీ సీరియస్ స్టెప్ అమ్మా. టెక్నాలజీ సెంటర్ ఈ రోజు అమరావతికి వస్తుందంటే ఆయన మెయిన్ కారణం యాక్చువల్ గా 250 కోట్లది. సో ఇటువంటి ఎన్నో జరుగుతున్నది. నేను చెప్పేది ఏంటంటే మనం ఈ రోజు పోటాపోటీ ప్రపంచంలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడున్న అధికారులు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వీళ్ళకున్న ప్లస్ ఏంటి? మీరు డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, రిటైర్ అయ్యారు కాబట్టి, వీళ్ళకున్న ప్లస్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, తెలంగాణ ఉంది, ఐటీ ప్లస్ ఫార్మా, వీళ్ళ మెయిన్ దృష్టి అలా ఉంటుంది. వీళ్ళకి కోస్ట్ లైన్ ఉంది, ఆర్ ఇప్పుడు హెలికాప్టర్స్ అనేది కూడా ఏదో పెద్ద యూనిట్ వస్తుంది అనేది ఒక విపరీతమైన చర్చ నడుస్తోంది ఏపీకి. సో గత అనుభవాలు ఏం చెప్తున్నాయి మేడం? తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టాటా గారు ఒక విషయం తెలుసుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరలో మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పగానే ఇమీడియట్ గా తీసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. సో అట్లాగా అక్కడ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం జరిగింది అందుబాటులో మీకు. ఇవన్నీ కూడా మనకు తెలిసింది. ఇక్కడికి వచ్చేసేసరికి ఇప్పుడు మీరు కొప్పర్తి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు కొప్పర్తిలో తీసుకుంటే 4000 ఎకరాలతో అద్భుతమైన ఇండస్ట్రియల్ స్టేట్ అక్కడ బిల్డప్ చేయడం జరిగింది. అక్కడ కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, తిరుపతిలో రాబోవటం అవుతుంది. మరి హైదరాబాద్ లో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మేడం చెప్పండి. అట్లాగే పోర్ట్ కనెక్టివిటీ నేను ఎందుకు బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈ పోర్ట్ కనెక్టివిటీ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేసే చాలా తక్కువ డబ్బులతో మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇవన్నీ చూస్తారమ్మా. ఇవన్నీ కూడా అసలు వీళ్ళ దగ్గర ఆ రకంగా బెరీజ్ చేసుకున్నప్పుడు తప్పకుండా అందరూ మా ఆంధ్రప్రదేశ్ కి వస్తారని చెప్పేసి నేను ధీమాగా చాలా గర్వంగా నేను చెప్తున్నానమ్మా. నేను మా అధికారులు కూడా చాలా కసిగా పనిచేస్తున్నారమ్మా.